హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గోవా సిరీస్. నేను మహేష్. ఈరోజు మనము చపోరా ఫోర్ట్కి వెళ్తాము. చపోరా ఫోర్ట్ చూపిస్తాను. కానీ సన్సెట్ టైంలో ఇంకా బాగుంటుంది. బట్ సన్సెట్ వరకు నేను ఉండకపోవచ్చు. బట్ ఉంటే కనుక సన్సెట్ కూడా చూపిస్తాను. సరేనా? లెట్స్ కంటిన్యూ ద వీడియో. హాయ్ గాయ్స్, వచ్చేసిన వేగటార్ నుంచి ఇక్కడ మన చపోరా ఫోర్ట్ ఉంది కదా, కొంచెం వేగటార్లో కొంచెం వరకు చూసుకొని చపోరా ఫోర్ట్కి కూడా వచ్చేసిన. ఇక మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది చపోరా ఫోర్ట్కి వెళ్ళే ఎంట్రన్స్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ మీకు 2 వీలర్ పార్కింగ్ ఉంది. ఓకేనా? ఈ 2 వీలర్ పార్కింగ్ ఇది 2 వీలర్ పార్కింగ్. దీని పక్కనే అక్కడ 4 వీలర్ పార్కింగ్ ఉంటుంది. ఓకే, 2 వీలర్ పార్కింగ్ ఫీ మీకు 20 రూపీస్ ఉంటుంది. 4 వీలర్ పార్కింగ్ ఫీ 50 రూపీస్. సో ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది శ్మశాన వాటిక అనమాట. ఓకేనా? ఇది క్రెమటోరియం. ఇది ఇక్కడ మీకు పైకి వచ్చినప్పుడే రైట్ సైడ్ ఇది కనిపిస్తుంది. దాని తర్వాత మనం వెళ్ళాల్సింది ఇటు లెఫ్ట్ సైడ్. మీరు చపోరా ఫోర్ట్కి పైకి వెళ్ళే ముందు ఒక 2 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, మీరు ఈ కింది నుంచి వాటర్ బాటిల్స్ కానీ స్నాక్స్ ఏమైనా కావాలంటే పైకి తీసుకుని వెళ్ళండి. పైకి మళ్ళీ అక్కడ ఏం దొరకవు అనమాట. ఓకేనా? జ్యూస్ కానీ అండ్ ఎనీ సమ్ కైండ్ ఆఫ్ స్నాక్స్ కావాలనుకున్నప్పుడు ఇంకా ఇక్కడే కింద తీసుకొని పైకి వెళ్ళండి. ఓకే, వెళ్తున్నాం గాయస్ పైకి. కొంచెం హిల్ లాగానే ఉంటుంది, కొంచెం అప్ ఉంటుంది. కంపల్సరీ స్లిప్పర్స్ అయితే వేసుకురాకండి. ఏవైనా కానీ స్నీకర్స్ ఆర్ స్పోర్ట్స్ షూస్ ఉంటే బెటరు. ఓకే, నార్మల్ చెప్పల్స్ మీద స్లిప్పర్స్ మీద అంత దూరం నడవాలి అంటే కనుక కొంచెం కష్టం. ఓకేనా? హాయ్ గాయ్స్, కనిపిస్తుందా? అదే ఎంట్రన్స్. యాక్చువల్గా ఇంతకుముందు ఇక్కడ దాకా కార్లు పంపించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇక్కడ కార్లు పంపించట్లేదు. మీకు ఇక్కడ ఉన్నాయి చూడండి, స్నాక్స్, ఆర్ఎస్ కొంచెం రెస్ట్ తీసుకొని. ఇది ఎంట్రన్స్. ఈ స్టెప్స్ చాలా స్టీక్గా ఉంటాయి, అందుకే స్లిప్పర్స్తో వద్దు, స్నీకర్స్ ఆర్ స్పోర్ట్స్ షూస్ అయితే బెటర్ అని చెప్పింది. ఓకే, యాక్చువల్గా చపోరా ఫోర్ట్ అనేది ఒక ద్వీప కల్పం అనమాట, పెనిన్సులా. ఎందుకంటే దీనికి 4 వైపులా నీళ్ళు ఉంటాయి. ఓకే, చూపిస్తాను 4 వైపులా ఏమేమి ఉంటాయి అనేది చూపిస్తాను. కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత ఒక ఫుటేజ్. ఓకే, ఈ ఫోర్ట్కి కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది, కానీ ఆ స్టోరీ మొత్తము డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఏంటంటే యాక్చువల్గా దీన్ని ఫస్ట్ కట్టించింది మన బీజాపూర్ సుల్తాను ఆదిల్ షా అనే పర్సన్. ఓకేనా? యాక్చువల్గా ఈ చపోరా అనే నేమ్ కూడా షాపురా అనే విలేజ్ నుండి వచ్చిందనమాట. షాపురా విలేజ్ ఆర్ చపోరా విలేజ్. ఓకే, అక్కడ నుండి స్టార్ట్ అయింది స్టోరీ. ఒకప్పుడు శివాజీ మహారాజు, సంభాజీ మహారాజు ఉన్నారు కదా, ఆయన కూడా ఈ చపోరా ఫోర్ట్ని యుద్ధంలో 2 సార్లు గెలిచాడు. అది ఇంకా స్టెప్ బై స్టెప్ చెప్తూనే ఉంటా. స్టెప్స్ ఎక్కుతున్నా, అమ్మో, టోటల్ 150 స్టెప్స్ ఉన్నాయంట. ఓకే, ఈ చపోరా ఫోర్ట్లో చూడదగ్గ ఫోర్ట్ అని ఏం కాదు, బట్ ఏంటంటే వ్యూ కోసం చూడొచ్చు ఈ చపోరా ఫోర్ట్. ఈ మార్నింగ్ పూట కన్నా సన్సెట్ టైంలో రావాలి, అప్పుడు మాత్రం ఇంకా చాలా బాగుంటుంది వ్యూ. ఈ గోడలన్నీ కూలిపోయినవి ఉంటాయి, అక్కడక్కడ కొన్ని గోడలు ఉన్నాయి, అంతమించి ఏం లేదు, మొత్తం కూల్చేసిండ్రు, అయిపోయింది దీని పని అన్నట్టు ఉంటుంది కోట. ఒక మంచి ఫోటో తీసుకుందామంటే అక్కడ టూరిస్ట్ ఉన్నారు. ఇట్స్ ఓకే. ఇదే మెయిన్ ఎంట్రీ. ఈ మెయిన్ ఎంట్రీ నుంచి లోపల ఎంట్రన్స్. వావ్, ఇక్కడ ఎంత చల్లగా ఉంది. ఫస్ట్ వ్యూ మీకు లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది. మొత్తం ఇదంతా కూలిపోయిన కోట, ఇదంతా మొత్తం డిమాలిష్ అయిపోయింది, ఏం లేదు. ఇంకా కొంచెము వీళ్ళే ఇక్కడ గోవా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంకా కొంచెం దీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు వాల్స్ని. ఇక్కడ ఇది కనిపించేది ఏంటో నాకు కూడా తెలీదు, చూద్దాం.
మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పైకి వచ్చిన తర్వాత మీకు ఈస్ట్ సైడ్ తూర్పుననేమో చబోరా రివర్ కనిపిస్తుంది, అండ్ పడమరన వెస్ట్ సైడ్ ఏమో అరేబియన్ సీ, ఓకే, సౌత్ సైడ్ వచ్చేసి వేగటార్ బీచ్, అండ్ రైట్ సైడ్ ఓకేనా నార్త్ సైడ్ వచ్చేసి వజ్రాన్ బీచ్ ఆర్ మోర్జీ బీచ్ అనమాట. అది ఈవినింగ్ పూట మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. రండి, నేను చాలాసార్లు వచ్చిన. ఓకే, ఇంతకుముందు ఈ వాల్స్ అన్నీ మొత్తం పార్షియల్లీ మొత్తం డిమాలిష్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రిబిల్డ్ చేస్తున్నారు వాల్స్ వరకు మాత్రం. చూడండి వేగటార్ బీచ్ ఇది. ఈ ఫోర్ట్ని కొంతమంది దిల్ చాతా హై ఫోర్ట్ అని కూడా అంటారు. ఎందుకంటే 2001లో బాలీవుడ్ మూవీ ఉంది కదా, అమీర్ ఖాన్ హీరో అనుకుంటాను, ఓకేనా. ఆ మూవీలో 3 క్యారెక్టర్స్ ఉంటాయి, 3 ఆర్టిస్ట్స్. ఆ 3 ఆర్టిస్ట్స్ ఇక్కడే మీకు చూపిస్తాను. అక్కడ ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ దగ్గర నిలబడి చిట్ చాటింగ్ చేస్తుంటారనమాట. అది దిల్ చాతా హై మూవీలో. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేరు ఎవరెవరు ఆర్టిస్ట్ అని. ఓకే, అది ఇక్కడ నుండి చూడండి ఎలా బీచ్, మోర్జీ బీచ్ బాగుంది కదా. ఇక్కడ నుంచి అరేబియన్ సీ కనిపిస్తుంది చూడండి. అక్కడ కనిపిస్తుంది ఆ కిలా. అక్కడ నుండి కూర్చొని చూస్తే మొత్తం లెఫ్ట్ రైట్ ఫ్రంట్ మొత్తం కనిపిస్తుంది అనమాట. మనం అక్కడ నుంచి కొంచెం ఇక్కడ కిందికి వచ్చినాం అనమాట. వావ్, భలే ఉంటుంది ఇక్కడ. కింది దాకా పోవచ్చు. అక్కడ కింద రాక్స్ కనిపిస్తున్నాయి కదా, వేగటార్ బీచ్ రాక్స్ కింద, అక్కడ దాకా పోవచ్చు. చాలా బాగుంటుంది వ్యూ. నేనైతే ఇక లాస్ట్ ఎడ్జ్ దాకా వచ్చేసిన. ఇక్కడ లాస్ట్ ఎడ్జ్ దాకా, ఇదే లాస్ట్ ఎడ్జ్. నేను మరీ అంత ఎడ్జ్ దాకా పోలేక 1 feet డిస్టెన్స్లో కొంచెం బ్యాక్ ఉన్నాను అనమాట, అంతే. ఇలా కింద అలా 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 కొంచెము రూట్ కూడా ఉంటుంది, నడుచుకుంటూ వెళ్తారనమాట. అది మనకు కొంచెము ఐడియా లేదు. ఇక ఇక్కడ ఉంది చూడండి, యాక్చువల్గా ఇది రూటే. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా 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 వెళ్తూ అలాగ రూట్ ఉంది. అలా కిందికి వెళ్ళడానికి, అలా దాకా కిందికి వెళ్ళడానికి రూట్ ఉందన్నమాట. వెళ్ళిపోవచ్చు కూడా ఇక్కడ నుంచి. అక్కడ దాకా వెళ్ళాలి అంటే అక్కడ రోడ్ బ్లాక్ చేసిండు. రోడ్ అంటే అక్కడ కంచేసేసిండ్రు అనమాట. అక్కడ పోదామంటే చూద్దాము, మళ్ళీ ఇంకొక రూట్ ఉందేమో, అటే వెళ్తాను. ఓకేనా, చూస్తాను, ట్రై చేస్తాను. ఇదంతా వేగటార్ బీచ్, అలా అరేబియన్ సీ. కొంచెం కాలు స్లిప్ అయినా కానీ కిందికి వెళ్ళిపోతాం. ఇది ఒక డోర్ చూడండి, లాక్ చేసి ఉంది, అటు సైడ్ పోకుండా ఉండటానికి. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక చిన్న వే కనిపించింది నాకు. అక్కడ నుండి నడుచుకుంటూ ఇలాగా అలా అటు నుండి అటు సైడ్ పోవడానికి రూట్ ఉందేమో చూద్దాము. ఉంటే కనుక వెళ్తాను, లేకపోతే రిటర్న్ అయిపోతాను. నేను కూడా రిస్క్ చేయలేను. ఓకే, అది చూద్దాం వే ఎక్కడ దాకా ఉందో. వే ఉంటుంది కానీ ప్రాబ్లం ఏంటంటే స్కిడ్ అయిపోతుంది. ఓకేనా, షూస్ ఉన్నా కానీ స్పోర్ట్స్ షూ, మంచి గ్రిప్ ఉన్న షూస్ అయితే కనుక ప్రాబ్లం ఉండదు, లేకపోతే స్కిడ్ అయిపోతుంది. మొత్తం ఎర్రమట్టి కదా, దానితో పాటు స్మాల్ చిన్న వా 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 ఏమన్నా ఉందా అసలు.
పోవాలంటే వే కనిపిస్తలేదు. ఇంకా ఎందుకులే రిస్క్ అని ఇంకా నేను కూడా రిటర్న్ అయిపోతున్నా. చూద్దాం ఇంకా రిటర్న్ బ్యాక్. ఇలా వచ్చిన రూట్లోనే మళ్ళీ పైకి అంతే. ఫోర్ట్లో ఈరోజు విజిటర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. నాకు తెలిసి ఈవినింగ్ టైంలో బాగా వస్తారనమాట. సన్సెట్ వ్యూ బాగుంటుంది కదా, అందుకని ఈవినింగ్ టైంలో చాలా మంది వస్తారు. తక్కువ ఈరోజు చాలామంది మన తెలుగు వాళ్ళు చాలామంది మాట్లాడారనమాట. చాలామంది వచ్చారు తెలుగు వాళ్ళు. నేను నిలబడ్డ ప్లేసే దిల్ చాతా హై స్పాట్. మీకు ఈ గోడలు కనిపిస్తున్నాయి కదా, చివరికి ఎంతవరకు డిమాలిష్ అయిందంటే గోడలు, వీటి మీద బాస్టియన్స్ ఉంటాయి కదా, లైక్ బురుజులు, గోపురాలు లాంటివి, అవి కూడా మొత్తం వెళ్ళిపోయినాయి అనమాట టోటల్. సో అందుకని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ఫోర్ట్ స్పెషల్ ఏంటంటే 3 వైపులనేమో సముద్రం ఉంటుంది, ఒకవైపు వచ్చేసి నది ఉంటుంది అనమాట, చపోరా రివర్. అది చపోరా ఫోర్ట్ని ఫస్ట్ బీజాపూర్ సుల్తాను ఆదిల్ షా కట్టినట్ట. దాని తర్వాత మళ్ళీ 1617లో పోర్చుగీస్ వాళ్ళు మళ్ళీ కట్టారని ఉంది. ఎగ్జాక్ట్ స్టోరీ అయితే నాకు తెలుస్తలేదు. ఏదైనా మీకు తెలిస్తే కనుక నాకు ఒక చిన్న కామెంట్ పెట్టండి, నేను కూడా ట్రై చేస్తాను ఎగ్జాక్ట్ స్టోరీ కోసం, రియల్ స్టోరీ కోసం. యాక్చువల్గా ఈ ఫోర్ట్ ఎందుకు కట్టారంటే ఇక్కడ చపోరా రివర్ ఉంది కదా, ఆ చపోరా రివర్ను కాపాడుకోవడానికి కట్టారని కొంతమంది అంటారు. ఇంకొకటి ఏంటంటే పోర్చుగీస్ వాళ్ళు దీన్ని ఆక్రమించుకున్నారని కూడా అంటారు. దాని తర్వాత మళ్ళీ పోర్చుగీస్ వాళ్ళే దీన్ని వదిలేశారని అంటారు. కానీ ఒకటి మాత్రం కరెక్ట్ ఏంటంటే పోర్చుగీస్ వాళ్ళు ఆక్రమించుకున్నది నిజమే, పోర్చుగీస్ వాళ్ళు మళ్ళీ వదిలేసింది నిజమే. సంభాజీ మహారాజు కూడా ఇక్కడ ఈ పోర్టు మీద 2 సార్లు గెలిచారంట. దాని తర్వాత ఇంకొకటి మెయిన్ ఫ్యాక్ట్ ఏంటంటే బీజాపూర్ సుల్తాన్ ఉన్నారు కదా, ఆ బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా కూడా, ఆయన కూడా ఈ స్టోరీలో ఉన్నారు. కనిపిస్తుంది కదా, అదే చపోరా రివర్. ఈ స్టెప్స్ ఎందుకు ఇలా ఉన్నాయి అంటే ఆ కాలంలో దండయాత్రకి ఎవరైనా వచ్చినప్పుడు అంత తొందరగా పైకి రాకుండా ఉండటానికి ఈ రకంగా స్టెప్స్ కట్టారంట. ఇక్కడ లోకల్స్ వాళ్ళు చెప్తారు. ఓవరాల్గా ఈ ఫోర్ట్ని చూస్తే నాకేమనిపించిందంటే ఆ కాలంలో అంటే ఆ పోర్చుగీస్ కాలంలో, రాజుల కాలంలో శత్రువులు ఈ ఫోర్టు మీదకి దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు మ్యాక్సిమం టు మ్యాక్సిమమ్ డిఫెండ్ చేయడానికి ఉన్నట్టే ఉంది ఫోర్ట్ మొత్తం. అంటే ఒక పెద్ద రక్షణ కవచం లాగా అనమాట. అందుకే ఒక ద్వీపకల్పం లాగా ఉంటుంది ఇది, పెనిన్స్ లాగా. ఓకేనా, 4 వైపులా నీరు ఉంటుంది ఇది. అందుకు ఇంకో విషయం ఏంటంటే వేగటారు, చపోరా 2 ఒకే రోజు కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు వేగటారు వచ్చిన తర్వాత అక్కడ మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా మంచిగా ఎంజాయ్ చేసి మళ్ళీ ఈవినింగ్ పూట చపోరా ఫోర్ట్కి వచ్చిండ్రు అనుకో, సన్సెట్ వ్యూ కూడా అదిరిపోతుంది అనమాట. నిజంగా చాలా బాగుంటుంది సన్సెట్ వ్యూ అయితే. ఎక్సలెంట్ పిక్చర్స్ వస్తాయి. ఓకేనా, ఎక్సలెంట్ ఫొటోస్ తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, చూద్దాం, మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్. హలో 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 ఇక ఇదే కార్ పార్కింగ్ సెక్షన్, అక్కడ బైక్ పార్కింగ్ సెక్షన్. అండ్ ఇక్కడ తినడానికి కూడా ఎక్కువగా ఏమీ ఉండవు, జస్ట్ స్నాక్స్ అవి మాత్రమే ఉంటాయి అంతే. ఓకే, కానీ నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ అయితే అక్కడ ఉంది, క్వాలిటీ ఐస్ క్రీమ్. ఏ బీచ్కి వచ్చినా కానీ నేను కంపల్సరీ 20 రూపీస్ ఆరెంజ్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, అది మాత్రం కంపల్సరీ తీసుకొని వెళ్తాను. ఓకే, బాయ్ బాయ్.